హలో వ్యూవర్స్, నేను డాక్టర్ తేజస్, ఫిజియోథెరపిస్ట్ని. వెల్కమ్ టు మై ఛానల్ వన్ ఎక్సర్సైజ్ అండ్ టిప్. సో లాస్ట్ ఎపిసోడ్లో నేను నేర్పించిన ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో మీరందరూ రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారు అనేసి నమ్ముతున్నాను. అండ్ ఈరోజు మనము ఇంకొక నెక్ ఎక్సర్సైజ్ అనేది నేర్చుకుంటాం. అది ఏంటంటే సర్వైకల్ లాటరల్ ఫ్లెక్షన్ అంటారు. సో ఇలా సర్వైకల్ lateral flexion అంటే నెక్ సైడ్ బెండింగ్ ఎక్సర్సైజ్. ఓకే, సో లెట్స్ గో టు ఎక్సర్సైజ్. సో ఈ సర్వైకల్ లాటరల్ ఫ్లెక్షన్ నెక్ సైడ్ బెండింగ్ ఎక్సర్సైజ్ కూడా అందరికీ తెలిసిన ఎక్సర్సైజే. కాకపోతే స్టార్టింగ్ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడమే ఫ్రీ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తారు. సో నేను ఫస్ట్ ఎపిసోడ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏ ఎక్సర్సైజ్ అయినా స్ట్రెచ్తో స్టార్ట్ చేస్తే ఆ మసిల్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా హెల్తీగా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మనము స్ట్రెచ్తో స్టార్ట్ చేద్దాము. ప్రతి ఎక్సర్సైజ్ మనం స్ట్రెచెస్తోనే స్టార్ట్ చేద్దాము. ఓకేనా? సో ఈ నెక్ సైడ్ బెండింగ్ స్ట్రెచెస్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ నేను రైట్ సైడ్ స్ట్రెచ్ అనేది చేసి చూపిస్తాను. అంటే చెప్తాను ఎలా చేయాలో. లెఫ్ట్ హ్యాండ్ ఓవర్ ద హెడ్ పెట్టుకొని మీ ఇయర్ పైన చేయి పెట్టుకొనేసి మీరు పుల్ చేసి, సో ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని 5 seconds మీరు హోల్డ్ చేయాలి. మీరు ఫీల్ చేయాలి ఆ స్ట్రెచ్, ఆ పుల్ని ఫీల్ చేసి మళ్ళీ రిలాక్స్గా రిలీజ్ చేయాలి. ఓకేనా? సో కొంచెం మైల్డ్గా స్ట్రెచ్ అన్న ఫీల్ అవ్వండి. మ్యాక్సిమం స్ట్రెచ్ ఫీల్ అవ్వకపోయినా మైల్డ్ స్ట్రెచ్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో ఈ ఎపిసోడ్లో మనము 1 side 3 repetitions అంటే ఈ సైడ్ 3 repetitions, ఈ సైడ్ 3 repetitions అనేది చేద్దాం. ఓకే, మీరందరూ నాతో కలిసి ఈ స్ట్రెచ్ చేద్దాం. రెడీ? ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ అప్, హోల్డ్ యువర్ రైట్ ఇయర్, bend. ఓకే, సో మైల్డ్ స్ట్రెచ్ని అట్లీస్ట్ 50% పుల్ని ఫీల్ అవ్వండి. ఈ సైడ్ 5 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5. ఓకే, అండ్ స్లోగా రిలీజ్. అగైన్ హోల్డ్, పుల్, స్ట్రెచ్. 1 2 3 4 5 and gently release. సేమ్ ఇంకొకసారి. హోల్డ్, పుల్, 1 2 3 4 5 and gently release. ఓకే, మీ రైట్ సైడ్ నెక్ షోల్డర్ వరకు మీకు స్ట్రెచ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఓకే, సో ఆపోజిట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ up over the head, ears ni పట్టుకొని లెఫ్ట్ ఇయర్స్ ని and pull, stretch feel అవ్వండి 50%, అట్లీస్ట్ 1 2 3 4 5 seconds hold, relax very gently. ఓకే, ఇంకొక 2 times చేద్దాం. pull 1 2 3 4 5, release gently. Again, pull 1 2 3 4 5, release gently. ఓకే, ఎవరైనా 5 times చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. సో 3 to 5 times అనేది ఎప్పుడు కానీ స్ట్రెచెస్ అనేది చేయడం చాలా మంచిది. అండ్ ఈ స్ట్రెచ్ బెనిఫిట్స్ ఏంటి అంటే, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టే మసిల్ ఫ్లెక్సిబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది నార్మల్గా ఉంటే. ఒకవేళ మజిల్ ఫ్లెక్సిబిలిటీ అనేది తక్కువగా ఉంటే ఇంప్రూవ్ అవుతుంది. సో మజిల్ ఫ్లెక్సిబిలిటీ నార్మల్గా ఉందా లేదా ఎలా తెలుసుకుంటాం మనము? సో ఈ ఎక్సర్సైజ్లో మీ ఇయర్ లోబ్ అనేది మీ షోల్డర్కి కంప్లీట్గా టచ్ అయ్యింది అంటే, పుల్ చేసినప్పుడు మీ మసిల్ ఫ్లెక్సిబిలిటీ బాగుంది అని అర్థం. ఓకే, కంప్లీట్గా టచ్ అయిందా చూడండి, గ్యాప్ ఉండకూడదు. చూడండి, నాకు కొద్దిగా కూడా గ్యాప్ లేదు. ఓకే,
సో అలా రెండు సైడ్లు ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి గ్యాప్లో. ఓకే, సో అలా అంటే కొంతమందికి ఈ నెక్ సైడ్ బెండింగ్ ఇంతవరకే వస్తుంది, మీరు ఎంత పుల్ చేసినా ఇంతవరకే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవ్రీ డే ఒకేసారి ప్రెషర్ ఎక్కువ ఇవ్వకుండా ఎవ్రీ డే స్టెప్ బై స్టెప్ మైల్డ్గా ఆ ప్రెషర్ని ఒక 5-10% లెవెల్కి ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళారు అంటే ఏదో ఒక పాయింట్లో కొన్ని రోజుల తర్వాత మీకు ఆ ఫ్లెక్సిబిలిటీని అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నదన్నమాట. సో ఇది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది స్ట్రెచెస్ గురించి. నెక్స్ట్ మనము ఫ్రీ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సో ఫ్రీ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అందరికీ తెలుసు, బెండింగ్ ఫ్రీలీ అంతే కదా. ఓకే, ఇప్పుడు ఆ బెండింగ్ ఫ్రీలీ అనేది మనము 10-15 రెపిటేషన్స్ అనేది మనం ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, సో బెండింగ్ ఫ్రీగా బెండ్ చేసేటప్పుడు మనము ఆల్టర్నేట్గా చేస్తాం. ఓకే, ఒకే సైడ్ కాదు, లెఫ్ట్ బెండ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్, అలా 10 రెపిటేషన్స్ మనం చేద్దాము. సో అందరూ నాతో కలిసి చేయండి. రెడీ? ఓకే, స్లోగా చేయండి, ఫాస్ట్గా ఏమొద్దు. రెడీ? బెండ్ లెఫ్ట్ సైడ్ అండ్ స్లోగా అప్, రైట్ బెండ్ రైట్ సైడ్ and slowly up, 1 count. Okay, we'll do 10 repetitions slowly. Okay, 2, 3, 4, 5, 6, 7, 8, 9, one last time, 10. ఓకే, సో ఇది ఇంత స్లోగా మీరు చేస్తే మీ మసిల్ అనేది ఆ స్ట్రెంగ్త్ని ఆ ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొంతమంది ఉండొచ్చు ఫాస్ట్గా చేయాలి, టైం లేదు, మేము ఫాస్ట్గా చేస్తాము, అలా దయచేసి చేయొద్దండి. ఎందుకంటే మసిల్ చాలా ఫాస్ట్గా టయర్డ్ అయిపోతే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దయచేసి స్లోగా, ఏ ఎక్సర్సైజ్ అయినా స్లోగా చేయడమే చాలా మంచిది, హెల్దీ. ఓకేనా? సో ఇది ఫ్రీ ఎక్సర్సైజ్, ఫ్రీ సైడ్ బెండింగ్ అయిపోయింది. సో దీని బెనిఫిట్ ఏంటి? ఈ ఫ్రీగా చేస్తే ఏమవుతుంది? మెయింటైన్ అవుతుంది. ఏం మెయింటైన్ అవుతుంది? అసలు స్టెబిలిటీ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ మెయింటైన్ అవుతుంది. ఓకే, ఇంప్రూవ్ ఏం కాదు, సో మెయింటైన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? స్ట్రెంథనింగ్. సో స్ట్రెంథనింగ్ ఆఫ్ దీస్ మజిల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మళ్ళీ స్ట్రెంథనింగ్ ఎలా చేయాలి? ఆల్టర్నేట్గా చేయాలా? కాదు. స్ట్రెచ్ ఎలా చేశారు? ఒక సైడ్. సో సేమ్ అలాగే స్ట్రెంథనింగ్ ఒక సైడే చేయాలి. అండ్ 10 times ఒక సైడు, అండ్ అది ఫినిష్ అయిన తర్వాత 10 times ఇంకొక సైడు మనము స్ట్రెంథనింగ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనము రైట్ సైడ్ మసిల్ని స్ట్రెంథన్ చేద్దాం. ఓకే, ఎలా చేయాలి స్ట్రెంథనింగ్ అంటే సేమ్ స్ట్రెచ్ లాగే చెయ్యి ఇట్లా ఆపోజిట్గా పెట్టుకొని పుల్ చేసి ఈ చేతి రెసిస్టెన్స్, ఈ హ్యాండ్ రెసిస్టెన్స్ అనేది ఆ తలపైన మీరు కొంచెం మైల్డ్గా, మరీ ఎక్కువ ఫోర్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఒక 50% కొద్దిగా అలా ఫోర్స్ ఇచ్చి ఆ ఫోర్స్ని మీరు పుష్ చేయాలి. ఓకే, సో హెడ్తో మీరు పుష్ చేస్తే మీ నెక్ అనేది స్ట్రెంథన్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, రెడీ? 10 times మనం రైట్ సైడ్ మజిల్ని స్ట్రెంథన్ చేద్దాం. అందరూ నాతో కలిసి చేయండి. సో లెఫ్ట్ హ్యాండ్ అప్ ఓవర్ ద హెడ్, పుల్, లెఫ్ట్ సైడ్ పుల్ చేసి ఈ రెసిస్టెన్స్ని కొద్దిగా అలా పట్టుకొని ఆ రెసిస్టెన్స్ని ఇలా పుష్ చేయండి. 1, 2, 3, 4,
5, slowly, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఓకే, ఈ మసిల్ బాగా స్ట్రెంగ్తన్ అవడం మీరు ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఇది కొద్దిగా రెసిస్టెన్స్ అనేది మీరు ఖచ్చితంగా పుష్ చేసి ఉంటే ఈ మసిల్ స్ట్రెంథనింగ్ అనేది ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, సో మనము ఇప్పుడు ఈ మసిల్ని స్ట్రెంథన్ చేద్దాం. ఓకే, లెఫ్ట్ సైడ్ మసిల్ని, నెక్ సైడ్ మసిల్ని స్ట్రెంథన్ చేద్దాం. సో రైట్ సైడ్ అప్, రైట్ హ్యాండ్ అప్ అండ్ లెఫ్ట్ ఇయర్ని పట్టుకొని బెండ్. ఓకే, పుష్ 1, పుష్ 2, 3, 4, 5, 6, 7, స్లోగా చేయండి, 8, 9, 10. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మజిల్ కూడా స్ట్రెంథనింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది, ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ స్ట్రెంథనింగ్ బెనిఫిట్ ఏంటి, మళ్ళా మీ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి స్ట్రెంథనింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అగైన్ ఇది ఎవరి కోసం ఈ ఎక్సర్సైజ్లు, మామూలుగా మెడ ఎక్సర్సైజ్ ఎవరి కోసం, అందరి కోసం ఈ ఎక్సర్సైజు. అండ్ ముఖ్యంగా ఎవరైతే సిస్టమ్ ముందర ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్గా ఈ మెడ ఎక్సర్సైజ్లు అనేది చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్లౌచ్డ్ పాస్చర్లో వాళ్ళ పనులు సిస్టమ్ ముందర, ల్యాప్టాప్ ముందర, ఇవి డాక్యుమెంట్స్ ముందర ఇవి చేస్తూ ఉంటారు. అండ్ అలా చూస్తే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, మన ఇంకా టీచర్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, చాలా అకౌంట్స్ మేనేజర్లు ఉన్నారు, హెచ్ఆర్ మేనేజర్లు ఉన్నారు కంపెనీస్లో. అట్లా ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాక్సిమం పాపులేషన్ అంటే నాకు తెలిసినంత వరకు చాలా వరకు అందరూ ల్యాప్టాప్లు, సిస్టమ్లు వాడుతున్నారు. అది కాకుండా మొబైల్ కూడా ఎక్కువ వాడేస్తున్నారు. అంటే పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు మొబైల్ అనేది అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అడిక్ట్ కాని వాళ్ళు ఉన్నారు. బట్ అడిక్ట్ అయిన వాళ్ళు అయితే చాలా స్లౌచ్డ్ పొజిషన్లో వాళ్ళ సరౌండింగ్స్లో ఏం జరుగుతుందనే కూడా తెలియకుండా అంత లీనమైపోయి ఉన్నారు మొబైల్లో. సో అలాంటి వాళ్ళు కొంచెం కాన్షియస్గా రోజుకు ఒక్కసారన్నా ఈ ఎక్సర్సైజ్లు, ఈ నెక్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు, ఇంకా వర్కౌట్స్కి సంబంధించి ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే ఎప్పటికీ అందరూ హ్యాపీగా, హెల్దీగా ఉంటారనే ఉద్దేశమే. సో నెక్స్ట్ లెట్స్ గో టు అవర్ టిప్స్ సెక్షన్. సో ఈరోజు టిప్ సెక్షన్లో మనం తెలుసుకోబోయే ఫ్యాక్ట్ ఏంటంటే, మనము ఫుడ్ అనేది ఎంత క్వాంటిటీ తింటున్నామో అండ్ దాంట్లో ఆ క్వాంటిటీలో మనం న్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సో అలా గుడ్ న్యూట్రియంట్స్తో అన్నీ బ్యాలెన్స్ చేయగలుగుతున్నామా, అండ్ అదేలాగా ఏ టైం తింటున్నాం, ఎంత క్వాంటిటీ తింటున్నాము, దీన్ని బట్టి మనం హెల్తీగా ఉండాలనా అన్హెల్తీగా ఉండాలా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద ఫ్యాక్ట్ అండి. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఫస్ట్ ఎపిసోడ్లో మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాను, ఎక్సర్సైజ్ మాత్రమే చేసి ఒక మనిషి కంప్లీట్గా హెల్తీ కాలేడు అని. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాము, మనము ఏ టైంలో ఏదైనా తినేస్తూ మనము మార్నింగో ఈవినింగో, నెక్స్ట్ డే మార్నింగో ఈవినింగో హెవీగా వర్కౌటో ఎక్సర్సైజో ఏదో ఒకటి చేసి మన క్యాలరీస్ని బర్న్ చేసేస్తే మనం కంప్లీట్గా హెల్తీగా ఉంటాము, ఎప్పుడు హెల్తీగా మెయింటైన్ అవుతూ ఉంటాము అనుకుంటుంటే చాలా చాలా పెద్ద పొరపాటు. మనం తినే ఫుడ్ని బట్టి కంప్లీట్గా మన హెల్త్ ఎలా ఉండాలో డిసైడ్ అవుతుంది. మీరు ఎన్నైనా ఎక్సర్సైజ్ చేయండి, ఏమైనా చేయండి,
ఎక్సర్సైజ్లో ఓన్లీ మీకు 20% హెల్త్ కోసం మాత్రమే హెల్ప్ అవుతుంది. మిగతా 70% మీరు ఏం తింటున్నారో, మీ ఫుడ్, మీరు ఎంత న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేస్తున్నారో దాన్ని బట్టే మీ హెల్త్ అనేది డిసైడ్ అవుతుంది. అది హెల్తీగా ఉండాలా, అన్హెల్తీగా ఉండాలా అని. సో వ్యూవర్స్, ఇప్పటి నుంచి కొంచెం హెల్తీ ఫుడ్ ఏదో కొంచెం కనుక్కొని రీసెర్చ్ చేసి అది తినడం స్టార్ట్ చేయండి. లేదా కింద కమెంట్స్లో మీరు ఏం తింటున్నారో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానిపైన ఒకసారి కమెంట్స్లో అడగండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ఖచ్చితంగా నేను హెల్ప్ అవుతాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫుడ్ గురించి ఒకసారి కమెంట్స్లో మీరు పిన్ చేయండి. సో నేను మీకు దానికి తగిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది నా సైడ్ నుంచి నేను మీకు ఇస్తాను. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్లో ఎక్సర్సైజ్ అండ్ టిప్స్ అనేది మీరు అర్థం చేసుకున్నారు. అండ్ ఇది ఫాలో చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మళ్ళా కంటెంట్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బెల్ ఐకాన్ కొట్టండి. సో దట్ నేను పోస్ట్ చేసే ఎపిసోడ్స్ ఏదైతే ఉంటుందో అది మిస్ చేయకుండా మీరు దాన్ని ఫాలో అవుతారు. అండ్ మీరు అందరూ హెల్తీగా, హ్యాపీగా ఎప్పుడూ ఉండాలి. ఇది నా కోరిక. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్.